శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమో నమః. కాశీ మహాక్షేత్రానికి నమస్కరిస్తూ రుద్ర శబ్దానికి నిరుక్తం చెప్పిన అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పరమాత్మ తెలిసిపోతుంది. ప్రళయకారకుడు రుద్రుడు, ఇక్కడి అర్థం సరిపోయింది. ఇంకొక అర్థం రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివ పరమ కారణం. ఇది శాస్త్రంలో నిర్వచనం. శివపురాణం మొదలుకొని అనేక పురాణాల్లో చెప్తున్నారు. రుద్ర అనే శబ్దం వచ్చింది. ఎందుకంటే అక్షరం నాదం వాటిలో ఉన్న శక్తి చెప్పేదే వేదం. అది రుద్ర అన్నప్పుడు వృత్తుని పోగొట్టువాడు అని. ఇక్కడ వృత్ అంటే అర్థం ఏమిటంటే దుఃఖము. అందుకే వృతం సంసార దుఃఖం ద్రావయతి ఇది రుద్ర. ఇది మళ్ళీ శాస్త్ర నిర్వచనం. దాన్నే మనం దుఃఖం దుఃఖ హేతుర్వా పదం చూడండి ఎంత బాగుందో. రుత్తు అనగా దుఃఖము దుఃఖ కారణము. దాన్ని ద్రావయతి ద్రవింపజేస్తున్నట్టే తీసేస్తున్నట్టు. మొత్తం దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని కూడా ఎవడు కరగబెట్టి తీసేస్తున్నాడో వాడు రుద్రుడు. ఇందాక దుఃఖింపజేయువాడు రోదయతి అనగానే ఏడిపిస్తాడన్నా. ఇప్పుడేమంటున్నారు? ఏడుపుని ఏడుపుకు మూలమైన దాన్ని తీసేస్తాడండి. ఎంత బాగుంది ఇక్కడ. ఏడుపుకు మూలంట. ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఏడవడం మనకు తెలుసు. ఏడుపుకు మూలమేంటి? ఒకడు భోరుమని ఏడుస్తున్నాడు. మీరు ఎలా ఓదారుస్తారు? ఖర్చీఫ్ ఇస్తామండి. ఖర్చీఫ్ ఇస్తే ఏడిపోతుందండి. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకుని దానికి పరిష్కారం చేయాలి. దానికి ఆవిడ ముందుకు రాడండి. ఖర్చీఫ్లు అయితే సప్లై చేస్తారు. అదొక దానం, ఖర్చీఫ్ దానం. ఏడ్చే వాళ్ళకి ఖర్చీఫ్లు ఇచ్చుట. అది మొదలెడితే అది కూడా చేస్తాడండి. చెప్తే అయిపోయింది. ఇంకా పైగా ఏడుపుకు పోగొట్టడం కన్నీళ్లు తోడడం కాదు కదా, దాని మూలం పోగొట్టాలి. అసలు మనం ఏడుస్తున్నాం దుఃఖాలు, వీడికి మూలం ఏంటి ఇది వెతకమని చెప్పాడు. అది పోగొట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? నీకే లేదు. మీరు ఇప్పుడు దుంపతెంచడం అనే మాట విని ఉంటారు. ఎందుకంటే మిగిలిన ప్రవచనం అర్థమేమైనా కాకపోయినా ఈ పదాలైనా ఇంకా తెలుగు మర్చిపోకపోతే అర్థమవుతుంది. దుంపతెంచడం అనే మాట విన్నారు కదా. దుంపతెంచడం అంటే రూట్ తీసేయడం అండి, మూలం తీసివేయుట అని అర్థం. కదా ఒక విషవృక్షం ఉంది, పైన చెట్టు నరికి చెలిపారు, లోపల అలాగే మూలం ఉంటే ఏమవుతుంది? మళ్ళీ వస్తుంది. దుంప ఉండిపోయింది. ఇక్కడ దుఃఖం అనే చెట్టుకి దుంప ఒకటి ఉందయ్యా అన్నాడు. ఆ దుంపలు 2 దుంపలు, తల్లి వేరు పిల్ల వేరు అంటారు. 2 దుంపల వల్ల దుఃఖం అనే వృక్షం వస్తుంది. ఆ 2 దుంపలు, కనిపించే దుంప పాపం, కనిపించని దుంప అజ్ఞానం అన్నాడు. అసలు రూట్ అది. పాపం వల్ల దుఃఖం వస్తుంది, అది మూలం. కనుక దుఃఖానికి మూలం ఏంటి? పాపం. పాపానికి మూలం ఏంటి? కామయేష క్రోధేష అని పరమాత్మ చెప్పాడు అనుకోండి. కామక్రోధాలే పరమ. అందులో కామం పెద్దది, కానీ దానికి కూడా కారణం ఏంటంటే అజ్ఞానం పెద్ద కారణం. ఇది చాలా బాగుంది ఇక్కడ. కనుక దుఃఖానికి మూలం పాపమైతే పాపానికి మూలం అజ్ఞానం. కనుక మూలాలు మొత్తం సమూలంగా నాశనం చేస్తాడు ఆయన ఇక్కడ. కనుకనే దుఃఖాన్ని తీసేయడమే కాకుండా దుఃఖానికి మూలాలు కూడా తీసేస్తాడు మహానుభావుడు. మళ్ళీ దుఃఖం రాదుట. కనుక ఇవాళ దుఃఖం తీసేసాడంటే అమ్మయ్య ఓదార్చాడండి. మళ్ళీ రేపు ఏడుస్తావు. నువ్వు వచ్చింది బాధ. బిచ్చగాడు వెళ్ళి అడుక్కున్నాడు అంటే నువ్వు అన్నదానం చేసి ఇలా చేతులు విదిలించుకుని గొప్ప అన్నదానం చేసామంటావు. మళ్ళీ రేపు వాడు ఆకలి వాడి దరిద్రం మళ్ళీ రెడీ. అంతకాలం చేస్తాం. కానీ తత్కాల దుఃఖనాశనం కాదు, అత్యంతిక దుఃఖనాశనం చేయాలి. సంపూర్ణ దుఃఖనాశనం అప్పుడు చేయగలడయ్యా. కానీ ఎవరిని ఆశ్రయిస్తే నీ సర్వ దుఃఖాలకు మూలములైన పాపాలకు మూలమైన అవిద్య కూడా పోతుందో, అంటే దుంపలైన పాపాన్ని అవిద్యను కూడా నశింపజేసి
సంపూర్ణ దుఃఖనాశనం చేసేవాడెవడు వాడిని రుద్రుడు అంటారు. కనుక రుద్రుడు అంటే సంపూర్ణ దుఃఖనాశకుడు. పదం బాగుందా లేదా? ఒకే శబ్దానికి రెండు అర్థాలు ఏమిటండి, పైగా పరస్పర విరుద్ధ అర్థాలు. దుఃఖం ఇచ్చేవాడు ఆయనే, దుఃఖ మూలాన్ని తీసేసేవాడు ఆయన. రెండు బాగుంది. అంటే ఈశ్వరుడు అని అర్థం. ప్రతివాడికి వాడి కర్మఫలాలు ఇచ్చేవాడే పరమేశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు అని అడిగేట ఒకసారి రమణ మహర్షిని. జీవులను వారి కర్మల కొద్దీ నడిపిస్తున్నాడు అన్నాడు. చాలా జాగ్రత్తగా చెప్పాడు మహానుభావుడు. మనమైతే జీవులను నడిపిస్తున్నాడు అంటాం, జీవులను వారి కర్మలను అనుసరించి నడిపిస్తున్నాడు అంది. అది చెప్పగలిగేది కేవలం హిందూ మతం మాత్రమే, తెలుసుకోండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఈ మతంలో మాత్రమే ఉన్నది. అందరికీ అలాగే ఇస్తాడు. కానీ ఎవడు ఆయన పాదాల పట్టుకుని ఆశ్రయిస్తాడో వాడికి మళ్ళీ కర్మఫలాలు అనుభవించవలసిన పరిస్థితి లేకుండా సంపూర్ణ దుఃఖనాశనం చేస్తాడు. సంపూర్ణ దుఃఖనాశనానికి మరొక పేరు మోక్షం. ఎందుకంటే అవిద్య పాపం పోయే ఎప్పుడో దుఃఖం లేదు. మరి ఇప్పుడు దుఃఖపడక్కర్లేదు. దుంప తీసేస్తే మరి చెట్టు మరి ఎప్పుడు రాదు. కానీ తత్కాల పాపనాశనం లాభం లేదండి. లోపల ఇంకా దుంపలు ఉండిపోయి మళ్ళీ ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ పాపం పోవడమే కాదు, పాపానికి కారణం అవిద్య కూడా పోగొట్టాలి. అవిద్య పోతే కానీ ముక్తి లేదు. అందుకే జ్ఞానాదేవి కైవల్యం. అవిద్యను పోగొట్టే శక్తి ఎవరికున్నది? గురువుకున్నది. శివాజీ గురవే నమః. ఆయనకంటూ గొప్పవాడేవాడండి ఇక్కడ. అందుకే నీ పాపాన్ని నాశనం చేస్తాడు, అవిద్యను కూడా నశింపజేస్తాడు. నువ్వు ఆయన్ని అన్యథాసరణ అనన్యంగా వేడుకుంటే ఆయన మోక్ష ఇష్యామి మాసుచహ, ఈ అడవకయ్యా మోక్షం ఇస్తానన్నాడు. అవునా లేదా? లేదా మోక్షం ఇస్తాను ఏడవకయ్యా అని చెప్పాడే లేదండి. మాసుచహ అంటే ఏడవకయ్యా అన్నాడు. మోక్షం ఇస్తానయ్యా అన్నాడు. అందరికి ఇచ్చేస్తాడా? లేదు. అనన్యాశ్చితయంతో మాలాగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ. మోక్షం ఇస్తానయ్యా ఏడవకన్నాడు. అంటే మోక్షం ఇస్తే మరి ఏడవు. కనుక సృష్టిలో ఏదొచ్చినా మళ్ళీ ఏడుపు వస్తుంది. ముక్తి వస్తే మరి ఏడవడు. అందుకు పెద్దవాళ్ళందరూ ముక్తి కోసం ఎందుకు తప్పించిపోయారంటే మరి ఏడవరు కనుక. మరి ఏడవని స్థితి పేరు ఆనందం అంటారు. కానీ ఆనందం అంటే మోక్షము. ఇందాక చెప్పిన ఆనందం దగ్గరికి వెళ్ళిపోండి. సరిగ్గా అంటించుకోవాలి. ఆనందం అంటే అమృతం, ఆనందం అంటే మోక్షం. ఆ మోక్షం ఇచ్చేవాడు దుఃఖ నిర్మూలనం చేస్తాడు గనక సమస్త దుఃఖాలు నిర్మూలనం చేసి అత్యంతకు దుఃఖనాశకుడే ముక్తినిస్తున్నాడు గనక రుద్ర అంటే దుఃఖనాశకుడు, ఆనంద ప్రదాత. ఆనంద ప్రదాత వేరా, ఆనంద స్వరూపుడు వేరా? రెండు, ఆనందము ఆనంద ప్రదాత ఈ రెండు వేరా అండి. ఎందుకంటే ఫలానా దగ్గరికి వెళ్తే డబ్బు ఇస్తాడండి. డబ్బు వేరు, వాడు వేరు. వాడు కొన్నాళ్ళు గల్లా పెట్టి ఖాళీ అయిపోవచ్చు. అప్పుడు నేనేం ఇవ్వలేనంటే అంటాడు. కానీ మా స్వామి అలా కాదు. ఆనందం ఇస్తాడు, అది ఆనందం తరగదుట. ఎలా అంటే సూర్యుడు ఎంత పంచినా వెలుగు ఎలా తరగదో శివుడు ఎంత ఇచ్చినా ఆనందం తరగదయ్యా. ఎందుకు? సూర్యుడు అంటేనే వెలుగు, ఆనందం అంటేనే శివుడు. కానీ శివమిచ్చే మనుష్యానాం తస్మాత్ శివయతి స్మృత అని కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తున్నాడు. రుద్రుడు అంటే ఇప్పుడు ఏమి తెలిసింది మనకి? ఆనంద ప్రదాత, సంపూర్ణ దుఃఖనాశకుడు. ఈ మాట తెలిసాక రుద్రాని ఎంత హాయిగా అనొచ్చండి. ఎప్పుడు అనాలి? ఎప్పుడు ఏడుపు వస్తప్పుడు. ఏడుపు రాగానే రుద్రుడు గుర్తు రావాలి. ఇవాళ ఒక పనికి ఏడుస్తున్నామంటే ఏడుపు రెండు రకాలు. కష్టం కలుగుతుందేమో అని ఒక ఏడుపు, కష్టం కలిగాక మరొక ఏడుపు. కనుక కష్టానికి అటు ఇటు ఏడుపులు ఉన్నాయన్నాడు. కష్టం కలిగే ముందు వచ్చే ఏడుపు పేరు టెన్షన్. మీరు ఎప్పుడైనా విన్నారు అక్కడ? టెన్షన్ ఉందండి. ఇప్పుడు ఈ రోజుల్లో చిన్నపిల్లాడి దగ్గర నుంచి ప్రతివాడు మాట్లాడేది. మనం ఏర్పరచుకున్న సౌకర్యమైన జీవితం మనకిచ్చిన గొప్ప కానుక టెన్షన్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. ఇవి నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు, ఇప్పుడు అందరికీ తెలిసినటువంటివి. టెన్షన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఒక్కసారి ఆలోచిస్తే మిమ్మల్ని కొట్టడానికి ఎదురుగా మహావీరుడు కూడా ఉన్నాడు. ధనుసు పట్టుకున్నాడు, దానికి బాణం పెట్టాడు, సంధించి అలా నిలబట్టాడు. మీ టెన్షన్ వస్తుంది? టెన్షన్ అది గట్టిగా లాగడు. ధనుసు లాగడమే పెద్ద టెన్షన్. నువ్వు ఎదురుగా ఉంటావు, ఎక్కడ వదిలేస్తాడో అని భయం. ఏకంగా వదిలేస్తూ కొట్టి చేస్తాం, బాధ లేదు. వదలకపోతే బాధ లేదు. అలా పెట్టించాడే అది వచ్చింది బాధ. దాని పేరు టెన్షన్. కనుక ఎప్పుడు టెన్షన్ కలిగినా ఒక బాణం ఎక్కువ పెట్టేవడో ఎదురుగా ఉన్నాడు అని గట్టిగా భావించుకున్నాడు. ఇక్కడ భావిస్తే ముందు బాణానికి దండం పెడతావా, ధనుసుకు దండం పెడతావా? కాదయ్యా, ఎవడు పట్టుకున్నాడు వాడికి దండం పెడతాం. వాడు నా మీద ఎక్కువ పెట్టాడంటే నేనైతే తప్పు చేస్తే నాకు కోపం వచ్చింది ఎక్కువ పెట్టాడు. కనుక పట్టుకున్నటువంటి వాడి కోపానికి నమస్కారం, వాడు పట్టుకున్న బాణానికి నమస్కారం, వాడి ధనుస్సుకు నమస్కారం, వాడి చేతికి నమస్కారం. ఆర్డర్ ఎంత బాగుందండి. కనుకనే బాణం కనిపించి వణికిపోతున్నాం కానీ అది పట్టుకున్న వాడిని మర్చిపోతున్నాం. అది గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక ఇది దుఃఖం కలిగింది, ఇది సుఖం కలిగింది అనుకుంటున్నాం కానీ ఈ రెండు బాణాలే గుచ్చుకుంటున్నాయి. దేని నుంచి? ధనుస్సు నుంచి వస్తున్నాయి. బాణం ధనుస్సు నుంచి వచ్చింది. సుఖము దుఃఖం అనే రెండు బాణాలు ప్రకృతి అనే ధనుస్సు నుంచి వస్తున్నాయి. తెలుసుకోండి. సుఖ దుఃఖాలు అందరికి వస్తున్నాయి. జాగ్రత్తగా వినండి, ఏకాగ్రంగా వినవలసింది. బాణం తగిలితేనే మీకు ఎనప బాణం తగిలితే అమ్మో అయ్యో అంటారు. పూల బాణం తగిలితే ఆహా ఓహో అంటారు. రెండు బాణాలే.
పూల బాణం సుఖం, ఇనుప బాణం దుఃఖం. తెలిసింది కదా. ఈ బాణాలు వస్తున్నాయంటే దేనికి సంధించాడు? ప్రకృతి ద్వారా వస్తున్నాయి. మీకు ఒప్పుకుంటున్నారు కదా. అందరూ బాణం చూసి వణుకుతున్నారు, కానీ ప్రకృతిలో చూసిన ప్రకృతిని ముందు చూడండి. ఏదైనా ఏడిపించే శక్తి ప్రకృతిలోనే ఉంది. అయితే ఈ బాణము ప్రకృతి కూడా ఎవడి చేతిలో ఉందో వాడిని మర్చిపోతున్నాడు. అది ఉన్నది ఈశ్వరుని చేతిలో. అది పట్టుకుంటే బాణానికి దండం పెట్టడం, ధనుసుకు దండం పెట్టడం కాదు. ఈ రెండు ఎవడి చేతులు ఉన్నాయి వాడికి దండం పెడతాం. అయితే వీటికి కూడా ఆయన శక్తి ఉంది కనుక వాటికి దండం పెడతాం, కానీ వాడిని పట్టుకోవాలి. అప్పుడు వాడి వెనక్కి లాక్కట్టు. పైగా ఆ పట్టుకున్న ధానుష్కుడి వద్దకు వెళ్ళి ఏమండి కొంచెం ఆయనకి చెప్పి వెనక్కి తిప్పించేయండి అని ఇంకెవరికి చెప్తే లాభం లేదు, ఆయనకే చెప్పాలి. ఆయన ఎవడి మాట వెండు. నువ్వు పట్టుకుంటే కరిగి ఆయనే వింటాడు, తెలుసుకుంటాడు. ఎందుకంటే కఠినుడు కాడు కదా, కరుణా స్వరూపుడు. నువ్వు చేసిన కర్మ కొద్దీ అలా ఎక్కువ పెట్టాడు అంతే. ఇక్కడ నువ్వు పాదాలు పట్టుకుని స్వామి అను. ఈ చెప్పిన మాట నమస్తే రుద్ర, హే రుద్ర నమస్తే, నమస్కారం. ఎవరికి? మన్యవే నమస్తే రుద్ర మన్యవ, నీకు నమస్కారం. కుతోత ఇషవే నమః, నీ బాణానికి నమస్కారం, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం. నమస్తే యస్తు ధన్వనే, అదిగో ధనస్సు పట్టుకున్నావే నీకు నమస్కారం. బాహుభ్యాపుతే నమః, నీ చేతికి నమస్కారం. ఆ చెయ్యి పట్టేసుకోండి, నీకు పర్వాలేదు. చెయ్యి పట్టేసుకొని నీకు వెయ్యికయ్యా అంటే చాలు. చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా, బాణం దగ్గర వణికిపోతున్నాం మనకి. కనుక నీ వైపు ప్రయోగింపబడుతున్న సుఖ దుఃఖ కర్మ ఫలమైనటువంటి బాణములు ఏ ప్రకృతి అనబడే ధనుస్సు ద్వారా సంధిస్తున్న ఈశ్వరుడున్నాడు, వాడిని శరణు వేడితే అవసరమైతే ఉపసంహరిస్తాడు, వెనక్కి లాగుతాడు. అక్కడ ఎందుకు పట్టుకున్నావు, మళ్ళీ ఎందుకు ఉపసంహరించాడు క్వశ్చన్ చేయడానికి వీలు లేదండి. ఎవడి కర్మఫలం వాడు అనుభవించాలి కనుక బాణం వేస్తాను అంటాడు, కానీ కాళ్ళు పట్టుకుంటే వెనక్కి లాగిస్తాడు. అది ఆయన దగ్గర ఇంకోటి ఏమి లేదు. అందుకే ఆయనకు నమస్కారం చేసుకుంటే టెన్షన్ అనేది ముందు తీసేస్తాడు, జ్ఞానం అనేది ఇస్తాడు. కనుక దుఃఖనాశకుడు, భయనాశకుడు. రుద్ర అనగానే, రుద్ర అంటే ఇప్పుడు రెండు అర్థాలు తెలుసు కదా. ఒకటేమిటి? ఏడిపించేవాడు. రెండవది ఏడుపును పోగొట్టేవాడు. మామూలుగా పోగొట్టాడయ్యా, దాని మూలములతో సహా పోగొట్టేస్తాడు. కనుక సంపూర్ణ దుఃఖద్రావకుడు. అందుకే భాష్యకారులు శివుణ్ణి రుద్ర శబ్దానికి అర్థం చెప్తూ ప్రణత దుఃఖద్రావక అన్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రణత దుఃఖద్రావక, నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతావయ్యా అన్నాడు. మన అందరి దుఃఖాన్ని పోగొట్టాడు. ఏం చేస్తాం? ఎవడి కర్మ వాడిది, ఇస్తూనే ఉంటాడు. కానీ ఎవడు ఆశ్రయించాడో, ఆశ్రయించినంత తేలిక అండి. ఆశ్రయించడం అంటే, నమస్కరించడం అంటే ఏమనుకున్నారు? మళ్ళీ తన అహంకారాన్ని పట్టుకోకుండా పరమాత్మని పట్టుకోవడమే నమస్కారం. అది మనం చెయ్యలేం. మళ్ళీ అహంకారం వచ్చిందని వీడి గురించి వాడి గురించి ఈర్ష్య అసూయ రాగద్వేషాలు వీటితోనూ కొట్టుకుంటాం. అప్పుడు పరమేశ్వరుడు పట్టుకోడు. అవన్నీ విడిచిపెట్టి నా మామా నాదని ఏమీ లేదు, మరేముంది ఏదీ లేదనే అది ఒకటి ఉంది కదా. కానీ నా మామా ఏదీ లేదయ్యా నాది, నువ్వే ఉన్నావు నాకు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నాకంటూ ఏదీ లేదు, నువ్వు తప్ప అనే భావం పేరు నమః. కనుక ఒక్క నమస్కారం గట్టిగా చేసుకుంటే వాడు దుఃఖాన్ని పోగొడతారు కదా. ప్రణత దుఃఖ ద్రావక, బాగా నమస్కరించిన వారు దుఃఖాన్ని పోగొడతాడు. అంతే, ఆయనకి ఏమీ అక్కర్లేదు కనుక నమస్కారం చాలు. ఇదేదో బాగుందండి, దక్షిణ కూడా పక్కనే నమస్కరిస్తే చాలు. నమస్కరిస్తే వెంటనే కరిగిపోయి వెనక్కి లాగేస్తాడు. ప్రయోగించదలుచుకున్న బాణాన్ని కూడా. అంటే నీ కర్మ కొద్దీ నువ్వు దుఃఖాన్ని అనుభవించదలుచుకున్నా కూడా, లేదా అనుభవించవలసి ఉన్నా కూడా ఆయన ఉపసంహరించగలడు. అది ఆయన అనుగ్రహం. ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు. అందుకే వజ్రాయుధం నీ మీద విసిరినా ఆయన అనుగ్రహిస్తే పూలమాలుగా మార్చేస్తాడు. నీకు నిప్పుల్లో పడేసినా ఆయన అనుగ్రహిస్తే అది నీటిలాగా చేసి బయట పెట్టేస్తాడు. పవి పుష్పంబగు అగ్ని వంచగు అకూపారంబు భూమి స్థలము శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరము. శ్రీకాళహస్తీశ్వర అన్నారలే దుర్జటి గారు. ఇక్కడ మీరు ఒక్క మాట జాగ్రత్తగా విన్నారా? ఏడిపించేవాడైనా ఆనందించేవాడైనా ఈ రెండు జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న మాటల్లోనే గొప్ప విషయం చెప్పాలనే ఒక అనకు ఉద్యమం కనబడుతుంది. ఏడిపించేటప్పుడు మీరు భయపడతారు, బాధపడతారు. అమ్మో ఘోరం అండి అంటారా లేదా? ఒక ఏడుపు ఘోరం. ఘోరం అంటే భరించలేనిది. ఏడుపు రిలీఫ్ అయిపోయింది, ఆనందం కలిగింది, దాన్ని ఏమంటారు? ఘోరము లేదండి అంటారు. అప్పుడు ఘోరం లేని దాని సంస్కృతిలో ఏమంటారండి? అఘోరం. రెండొచ్చే ఘోరం, అఘోరం. ఘోరం అంటే భయపెట్టేది, బాధ పెట్టేది. అఘోరం అంటే ఆనందింపజేసేది, భయం తీసేసేది. ఘోరము అఘోరము అంటే ఏడుపు కలిగించేది ఘోరము, ఏడుపు తీసేసేది అఘోరము. ఈ రెండు మీరు ప్రకృతిలో ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఏడిపించేటప్పుడు శివుడు నిజంగా ఘోరుడా? ఘోరుడే. మరి ఏడిపిస్తున్నాడు కదండి. ఆనందింపజేశాడు అఘోరుడా? అఘోరుడే ఆనందింపజేస్తున్నాడు కదండి. కాదుట. ఘోరము అఘోరము రెండు ఇస్తున్న ఆయన పేరు శివం అన్నారు. ఇక్కడ ఈ మూడింట్లో ఉంది మొత్తం కూడా. ఘోరం అఘోరం శివం. శివం అంటే ఎప్పుడు శాంతమే, ఎప్పుడు సుమమే, ఎప్పుడు మంగళమే. కానీ కర్మ కొద్ది ఏడిపించేటప్పుడు ఘోరుడు,
నీ కర్మ కొద్దీ నీ భక్తి కొద్దీ అనుగ్రహించేటప్పుడు అఘోరుడు. కానీ ఘోరాఘోరములుగా ఉన్నవాడు శివుడు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కానీ ఘోరాఘోరముల ద్వంద్వములు శివుడు ద్వంద్వాతీతుడు. కానీ ఘోరాఘోరముల్లో ఉన్నవాడిని పట్టుకుంటే నువ్వు ద్వంద్వాతీత శివుడిని తెలుసుకుంటావయ్యా అన్నాడు. ఇది ఎలాంటిదంటే ఒక పిల్లాన్ని ఒక తండ్రి ఆడించడం కోసం పులి మాస్క్ వేసుకున్నట్టండి. ఆఫీస్ నుంచి రాగానే నాన్న వస్తాడని ఎదురు చూస్తుంటే తలుపు తీసుకుని పులి ముఖం పెట్టుకుని వచ్చాడు. పిల్లాడు భయపడిపోయాడు. ఒక్కసారి పులి ముఖం చేసుకుని హే అంటుంటే పిల్లాడు భయపడుతున్నాడు. అయితే పిల్లాన్ని భయపెట్టడం తండ్రి యొక్క అవసరమా? కాదు, అదొక సరదా. కొంతసేపు పిల్లాడు భయపడుతూ ఆ మాస్క్ ఉన్న కళ్ళ రంధ్రాల నుంచి కళ్ళు చూసి నాన్న నువ్వా అన్నట్టు వెంటనే మాస్క్ తీసి ఎత్తేసుకున్నాడు. కానీ ఘోరాఘోరములను మాస్క్ వేసుకున్న శివుణ్ణి మనం పోల్చుకుని శివా రుద్రా నమస్కారం చేస్తే మాస్క్ తీసి అనుగ్రహిస్తాడయ్యా. అంటే ప్రపంచం తొలగించి పరమాత్మ అనుభవం నీకు ఇస్తాడు. అది దయామయుడు. అది ఘోరమైన అఘోరమైన శివమే అని ఎరుక నీకు కలగాలి. అప్పుడు ఘోరాఘోరాలు పోవు, ఘోరాఘోరాల్లో శివుడు కనబడతాడు. అది నేర్చుకో. కానీ ఘోరాఘోరాల్లో శివుడిని చూడటం అనేది నేర్చుకునే విద్య పేరు రుద్ర నమక విద్య. కనుక రుద్రుడు ఘోరుడా అఘోరుడా? ఇప్పుడు చెప్పండి మీరు. ఘోరుడండి. ఎలా చెప్తారు? ఏడిపించువాడు. ఆ అర్థం చెప్పినప్పుడు ఘోరుడు. ఏడుపును సమూలంగా నాశనం చేయవాడు అఘోరుడు. మూడవది ఏడుపే లేని ఆనంద స్వరూపుడు గనుక శివుడు. కనుక రుద్రుడు అంటే ద్వంద్వాతీతుడు, కర్మఫల ప్రదాత. ఒకటే మాట, కర్మఫల ప్రదాత అయిన ఈశ్వరుడే రుద్రుడు. ఆఖరికి మరి కర్మే లేని అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసే ముక్తి ప్రదాత కూడా ఆయనే. కనుక రుద్ర అంటే మోక్ష ప్రదాత. అయితే పెద్దలు ఏమంటారు? జ్ఞానం లేనిది మోక్షం లేదు గనక ఎలా చేస్తారంటే జ్ఞానం ఇస్తాడు. అదే గొప్ప మాట. జ్ఞానం లేనిది మోక్షం లేదు కదండి. రుద్రుడు ఎలా చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. అదే చేస్తున్నాడు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే. రుద్రుడు తారక బ్రహ్మం ఉద్దేశించి ముక్తినిస్తున్నా అంటే దుఃఖం తీసేస్తున్నాడు. దుఃఖానికి కారణమైన గ్రంథులు తీసేస్తాడు. ఒకప్పుడు రామకృష్ణ పరమహంసకి సరిగ్గా మణికర్ణి ఘట్టం వచ్చేటప్పటికల్లా ఒక జీవుడి సూక్ష్మదేహాన్ని శివుడు పట్టుకుంటే అతనికి అలసట కలగకుండా కాళీమాత పయ్యత్తు వీస్తోందట. ఇంటి గణపతి తొండమెత్తి నీళ్లు జల్లుతున్నాడు బాధ కలకు. భృంగి వచ్చి భస్మం పెడుతున్నాడు దేహానికి. ఒళ్ళో పెట్టుకున్న శివుడు కుడి చెవిలో తారక బ్రహ్మ చెప్తుంటే రామకృష్ణ పరమహంస కనబడిందండి. మనకు కనబడకపోవచ్చు, ఆయనకు కనబడతాయి. మన శవాలు కనబడతాయి, ఆయనకు అది కనబడింది. ఏం చేస్తాం ఇక్కడ? అంటే జరుగుతోంది అంటారు. మహర్షి జీవితం, ఒక మహాత్ముని జీవితం మనకి ఉదాహరణ. కనుక ఆయన ఏం చేశాడు? జ్ఞానోపదేశంతో ముక్తినిస్తున్నాడు. కనుకనే నీకే జ్ఞానం వల్ల మళ్ళీ ఏడుపు లేకుండా ముక్తి పొందుతావో ఆ జ్ఞానం ఇచ్చేవాడిని గురువు అంటారు. కనుక రుద్రుడు మన గురుస్వరూపుడు. కనుక రుద్ర అంటే గురుస్వరూప అని అర్థం. ఇక్కడ రుద్రుడు అంటే గురువు. ఈ గురువు జ్ఞానం ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఆయన తప్ప ఎవడిస్తాడండి ఇక్కడ? అసలు జ్ఞానాల్లోకల్లా గొప్ప జ్ఞానం ఏమిటి? వేదం. దాని తర్వాత ఏదైనా. ఎందుకు వేదం గొప్పదన్నారంటే వేదం ఈశ్వరుడు స్వరూపమే, అందుకు గొప్పదయ్యా. వేద శివ శివో వేద. సాక్షాత్ వేదమే శివుడు, శబ్ద రూపంలో ఉన్నాడు. కానీ వేదం ఒక జ్ఞానం అయితే ఆ జ్ఞానం మొట్టమొదటి ఇచ్చిన వాడికి ఇచ్చింది ఎవరికి? బ్రహ్మదేవుడికి ఆయనే ఇచ్చాడు. దీనికి మనకి ఉపనిషత్తులో మంచి హిరణ్య గర్భం జనయామాస పూర్వం చక్కగా వేదమే చెప్తాం. అది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాహ ప్రహిణోహి తస్మై తగం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపచ్చే. శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రం. అక్కడ రుద్రుడు చెప్తున్నారు, హే రుద్రా, సృష్టికి పూర్వం బ్రహ్మని సృజించి ఆయనకి వేదములిచ్చిన హే పరమాత్మ, ఆయనకి వేదములనే జ్ఞానాన్నిచ్చు నువ్వే నాకు ఆనందానికి కావలసిన ఆత్మవిద్యా జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థించారు. కానీ రుద్రుడు అంటే ఎవరు? గురువు, జ్ఞానమిచ్చువాడు, ఏడుపు పోగొట్టువాడు. కానీ రుద్ర శబ్దానికి ఇప్పుడు ఘోరపరమైన అర్థం ఏడిపించువాడు, అఘోరపరమైన అర్థము దుఃఖాన్ని పోగొట్టువాడు, ఇక అసలపరమైన అర్థము ముక్తిని ప్రసాదించువాడు. 3 రకాల అర్థం చెప్పుకున్నాం కదా. ఈ అర్థం తెలుసుకుని మననం చేసుకుంటూ రేపు వద్దాం. రుద్ర 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 అనుకుంటూ రేపు వస్తే అయిపోయి అనుకున్నారు రుద్ర శబ్దానికి అర్థం. చాలు, ఇంకా చాలా ఉన్నాయండి. రుద్ర అనే శబ్దానికి వేదము చెప్పిన అర్థాలు, మళ్ళీ ఎవరో చెప్పినవి కావు, వేదము చెప్పిన అర్థాలు. దీనికి ప్రమాణంగా ఋగ్వేద ప్రకారంగా, యజుర్వేద ప్రకారంగా, సామవేద ప్రకారంగా, అధర్వేద ప్రకారంగా, ఉపనిషత్తుల ప్రకారంగా మంత్రం అన్వయిస్తూ రుద్ర శబ్దానికి అర్థం చెప్పవచ్చు. ఇప్పుడు శ్రద్ధగా వినటువంటి వారికి ఒక ఉపనిషత్తు అన్వయించాం. యో బ్రహ్మాండం విద్యాతి పూర్వం. బ్రహ్మదేవుడికి కూడా వేదమనే జ్ఞానాన్ని బుద్ధికి స్ఫురింపజేసిన మహానుభావుడు. మా బుద్ధికి జ్ఞానం ఆయన ఇస్తే గాని రాదు గనక మోక్షం కావాలని కోరుకుంటాను నేను ఆ పరమేశ్వరుని శరణు వేడుతున్నాను. కనుక ఆయన శరణు వేడాలి, అప్పుడు ఆయన ముక్తినిస్తున్నాడు. శరణు వేడమే నమస్కరించడం. అందుకే నమః 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 అని బోల్డ్ మాల్ అనాల్సిందే కానీ నమ్మకం అన్నారు ఇక్కడ. అలాంటి నమ్మకము నమ్మకము ఈ రెండు మనకుంటే రుద్రానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజున రుద్రమహిమ మిగిలిన భాగాన్ని తెలుసుకుందాం.
సర్వం శ్రీ రుద్ర చరణారవిందార్పణమస్తు. అలాంటి రుద్రుడు మీ దుఃఖాన్ని పోగొడతాను రా అని విశ్వనాథుడే మన కోసం కూర్చున్నాడు. ఎవడికి? విశ్వంలో ఎవడికైనా విశ్వనాథుడు కదా. అలాంటి స్వామి సన్నిధిలో ఈ ప్రార్థన మనం చేద్దాం. అత్యంతిక దుఃఖనాశనం కలిగించవయ్యా ప్రణత దుఃఖద్రావక రుద్రా విశ్వనాథ నమో నమః అని నమస్కరించుకుంటూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి. నమః పార్వతీపతయే హర హర మహా